అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హైటెక్ ప్లాన్. రచయిత ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. ఇక కథలోకి వెళితే, తలుపు చిన్నగా కొట్టిన చప్పుడవడంతో తలంటుకొని బెడ్రూమ్లో జుత్తు చిక్కు తీసుకుంటున్న నేను ఫ్రంట్ రూమ్లోకి వచ్చాను. అలాంటి హ్యాండ్సమ్ మగాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కన్నె పిల్లలు కలలు కనే రాకుమారుడు హీమ్యాన్ తేనె రంగు కళ్ళతో తదేకంగా ఆ కళ్ళలోకి చూస్తే వశమైపోతాం. ఉంగరాల జుత్తుని పాపిడి తిద్దామని చాలాసేపు ప్రయత్నించి విసుగొచ్చి వదిలేసినట్లుంది. గుమ్మానికి టచ్ అవుతూ 6 అడుగుల పర్సనాలిటీ. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్. మీ కథ హిమబిందు చదివి పర్సనల్గా కంగ్రాట్స్ చెబుదామని వచ్చాను. కాదు, రాకుండా ఉండలేకపోయాను. అంత బాగుందా కథ? సమ్మోహనంగా నవ్వుతూ అన్నాడు. ఆలోచనల నుండి తేరుకొని ప్రతినమస్కారం చేసి లోపలికి ఆహ్వానించి కుర్చీలో కూర్చోమని నేను ఎదురుగా కూర్చున్నాను. నాకు ఇబ్బందిగా ఉంది. అమ్మ నాన్న దేవుడి కళ్యాణం చేయించడానికి గుడికి వెళ్ళారు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నాను. నేను ఓ వర్ధమాన రచయిత్రిని. ప్రతి విషయం మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. తెలుగంటే చాలా ఇష్టం. అందుకే తెలుగుని అందరి రచనల్లో క్షుణ్ణంగా చదివాను. నా భావాలని అక్షరాల్లో పెట్టే అభిరుచిని ఎప్పుడో అలవర్చుకున్నాను. 6 నెలల క్రితం నన్ను ఇన్స్పైర్ చేసిన సంఘటనని అందమైన కథగా మలచి ఒక పత్రికకి పంపితే వెంటనే ప్రచురితమయ్యింది. ఆ ఇన్స్పిరేషన్తో మరో 4 కథలు పంపాను. నా అదృష్టం, అన్నీ ప్రచురించబడ్డాయి. దాంతో నేను అతి తక్కువ కాలంలోనే రచయితల జాబితాలోకి చేర్చబడ్డాను. ఒక పత్రిక నిర్వహించిన కథల పోటీలో నా కథకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. పోయిన వారం నా కథను ప్రచురించడంతో పాటు నా ఫోటో, చిరునామా కూడా వేసి పాఠకులకి పరిచయం చేయడంతో అమాంతం రికగ్నైజ్ అయ్యాను. తామర తంపరగా ఉత్తరాలు రావడంతో పాటు అభిమానులమంటూ ఇంటికి కూడా వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి అమ్మ నాన్నలు కూర్చోబెట్టి బాగానే మర్యాద చేస్తున్నారు. కానీ నాకే ఏదో ఫీలింగ్. ఇవాళ మరీ ఇబ్బందిగా ఉంది. అమ్మ నాన్న ఉంటే బాగుండేది 10వ సారి అనుకున్నాను మనసులో. కొద్దిసేపు మౌనం తర్వాత అతను చిన్నగా దగ్గి, కిరణ్మయి గారు, మీ రచనలు నిజ జీవితాలకి చాలా దగ్గరగా ఉంటాయండి. భావాలు ఆర్ద్రంగా ఉండి చదివే వాళ్ళ హృదయాలు కరిగిస్తాయి, కళ్ళల్లో నీళ్లు నిలిచేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో ఇంత గొప్పగా రాయగలిగిన వాళ్ళు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఇది పొగడ్త మాత్రం కాదండోయ్. అన్ని తెలుగు పత్రికలు విడవకుండా చదివే అలవాటున్న నేను మనస్ఫూర్తిగా అంటున్న మాటలివి. పదాలు ఎంత గొప్పగా పేర్చుతారండి మీరు. మీ శైలి మార్వలెస్. మీకు రచయిత్రిగా గొప్ప ఫ్యూచర్ ఉందండి అన్నాడు. థ్యాంక్స్ అండి అన్నాను ఇబ్బందిగా కదులుతూ. మీరు ఇర్రిటేటింగ్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తోంది. మళ్ళీ ఎప్పుడన్నా తీరిక దొరికితే వస్తానండి అని లేచి నుంచున్నాడు. నేను గబుక్కున లేచి, అబ్బే అదేం లేదండి, లోపల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కర్టెసీ కోసం అన్నాను. అతను నవ్వి బయటకెళ్ళి పార్కు చేసి ఉన్న బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. అమ్మా నాన్నలకి నేనొక్కదాన్నే కూతుర్ని. నాన్న ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. నేను డిగ్రీ పూర్తి చేసి 6 నెలలవుతోంది. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. ఆడపిల్లనని నన్ను ఏనాడు కట్టడి చేయకపోయినా నా హద్దుల్లో నేనుండడం అలవాటు. నాన్నకి నేనంటే ఇష్టం. నన్నెప్పుడూ ఆడపిల్లగా చూడలేదు. అమ్మకి మాత్రం చాదస్తం ఎక్కువ. ఏంటండి, పెళ్ళి కావలసిన పిల్లని చూడ్డానికి ఇలా అభిమానులమంటూ ఎవరెవరో వస్తే అసలు పెళ్ళవుతుందా? మొన్నొకరోజు ఎవరో నన్ను చూడ్డానికొస్తే మాట్లాడి పంపించాక నాన్నతో అంది. నాన్న మాత్రం దానికి సరస్వతీ కటాక్షం ఉందే, లేకపోతే మీ వాళ్ళలో కానీ మా వాళ్ళలో కానీ కలం పట్టిన వాళ్ళున్నారా? అది రచయిత్రిగా పైకొస్తే మనకు మాత్రం గౌరవం కాదు? రచయిత్రి అన్నప్పుడు అభిమానులు ఉంటారు. అయినా ఎవరో ఏదో అనుకునే కాలం కాదిది. ఎవరి గురించి వారు ఆలోచించుకునే తీరిక ఉండడం లేదు అని నవ్వాడు.
ఒకరోజు ఆదివారం నాన్నగారు ప్రైవేట్ చెప్పడానికి వెళ్ళారు. అమ్మ వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. బైక్ చప్పుడవడంతో ముందు గదిలోకి వచ్చి చూశాను. ప్రదీప్ బైకుకి స్టాండు వేస్తున్నాడు. మాట వరుసకి మళ్ళీ వస్తానన్నాడు అనుకున్నాను. నిజంగానే వచ్చాడేంటి? కొంపదీసి పరిచయం పెంచుకోవాలని కాదు కదా. ఇలా మళ్ళీ మళ్ళీ వస్తే ఇంకేమన్నా ఉందా? దీన్నిక్కడితోనే కట్ చేయాలి అనుకున్నాను. ప్రదీప్ అతనితో పాటు నాన్న ఒకేసారి గుమ్మం దగ్గరికి వచ్చారు. నాన్నకి తనని తను పరిచయం చేసుకొని లోపలికి వచ్చాడు. నాన్న, అమ్మ కిరణ్మయి నీ అభిమానేట చూడు అని పిలిచాడు. నేను బయటకొచ్చాను. నమస్కారం అండి. మీ రచనల్ని చదివాక నాకో ఆలోచన వచ్చింది. చదివితేనే మనసులో మెదులుతున్నాయి. ఇక దృశ్య రూపంలో ఇంకెంత బాగుంటాయో అనిపించింది. అదేనండి, మీ కథల్ని టీవీలో సింగిల్ ఎపిసోడ్స్గా చూస్తే ఓహ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకే చంద్ర కమ్యూనికేషన్స్ అని మీరు వినే ఉంటారు. అదేనండి, ఇప్పుడు అన్ని ఛానల్ టీవీల్లో వాళ్ళు తీసిన సీరియల్సే వస్తున్నాయి. అందులో మా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. మొన్న వాడితో మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా మీరు గుర్తొచ్చారు. మీ కథల గురించి చెప్పాను. వాడు వాళ్ళ మేనేజర్తో చెప్పాడట. ఆయన ఆ కథల పట్ల ఇంప్రెస్ అయి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారట. నిన్న ఫోన్ చేసి మా ఫ్రెండు చెప్పాడు. మీ అంగీకారంతో వాటిని చిన్న తెరకెక్కించడానికి పర్మిషన్ కావాలి. మీరు అంటే చాలు అన్నాడు. నాకు మబ్బుల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. నా కథలు టీవీలో ఆ ఆలోచనే నా మనసుని పురివిప్పి నాట్యం చేయించింది. నేను చెప్పలేదటే అమ్మాయికి మంచి భవిష్యత్తుందని అని నాన్న వంటింట్లో ఉన్న అమ్మకి వినబడేలా అరిచి చెప్పి, కానీ అమ్మాయి స్టూడియోల చుట్టూ తిరగడాలు ఉండవు కదా, అలాంటివైతే ఒప్పుకోము. ప్రదీప్ వైపు తిరిగి అనుమానంగా అన్నాడు. అవసరం లేదండి, 1-2 సార్లు వస్తే చాలు. అది ఆవిడతో మీరు వద్దురు, కానీ తర్వాతంతా నేనే చూసుకుంటాను. అభిమానిగా ఆవిడకి నేను గుర్తుంటే చాలు. నాకదే చాలు. పైగా నేను చేస్తున్నది కూడా ఏం లేదు అని ఆవిడకు టాలెంట్ ఉంది అని అన్నాడు. నాకు అవసరానికి సహాయం చేసే పొజిషన్లో ఉన్న స్నేహితులున్నారు. మీరు చేయాల్సిందల్లా రేపు మీరిద్దరూ రెడీగా ఉంటే చాలు. కథల ఫైల్ పట్టుకురావడం మర్చిపోవద్దు. నేను రేపొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ నా మనసుని దూదిపింజ చేసి వెళ్ళాడు. నాన్నైతే సరే చిన్నపిల్లాడైపోయాడు. అమ్మతో నా గురించి కలలు కంటూ చెప్పడంతోటే తెల్లారిపోయింది. మరుసటి రోజు ప్రదీప్ కారు తీసుకొచ్చి ఒక ఛానల్ టీవీ ఆఫీస్కు తీసుకెళ్లాడు. మమ్మల్ని రిసెప్షన్లో కూర్చోబెట్టి తను నా కథల ఫైల్ తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి మెట్లెక్కి పైకెళ్ళాడు. కొద్దిసేపటికి వచ్చి, సార్ మా వాడిప్పుడే రవీంద్ర భారతిలో జరుగుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమం కవరు చేయడానికి వెళ్ళాడట. అక్కడికి మనం వచ్చే ముందు ఫోన్ చేశాను, రమ్మన్నాడు. సడన్గా వెళ్లాల్సి వచ్చిందంట, ఒకతను చెప్పాడు అన్నాడు. నాకు ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది. నాన్న కూడా చాలా డిస్పాయింట్ అయ్యారు. మీరేం వర్రీ అవ్వద్దు, నేను 2-3 రోజుల్లో కలిసేలా చూస్తాను అని మమ్మల్ని ఇంటి దగ్గర దింపాడు. వారం రోజుల పాటు ప్రదీపు కనిపించలేదు. సడన్గా ఒకరోజు, ఇదిగోండి కిరణ్మయి గారు, మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని ఒక కాగితం నా చేతిలో పెట్టాడు. అది చంద్ర కమ్యూనికేషన్స్ పేరుతో ఉన్న లెటర్ హెడ్. అందులో నా కథలు షూట్ చేయడానికి అధికారికంగా హక్కులిస్తూ పేపర్ మీద రాసిస్తే కథల్ని అప్రూవల్కి పంపుతామని అనుమతి కోరుతూ లెటరు. చెప్పొద్దు, గాల్లో తేలిపోయాను. పాపం ఆ పనుల్లో తిరుగుతున్నట్లున్నాడు. అందుకే ఇంటికి రాలేకపోయాడు. మొదటిసారి అతని మీద మంచి అభిప్రాయం నా మనసులో చోటు చేసుకుంది. నేను వైట్ పేపర్ మీద కథలని అప్రూవల్కు పంపించడానికి, షూట్ చేయడానికి అభ్యంతరం లేదని రాసిచ్చాను. అమ్మయ్య, మిగతా ఏర్పాట్లు నేను చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చాడు. కిరణ్మయి గారు, ఇదిగోండి 4,000 రూపాయలు. వచ్చే వారం నుండి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగు. ప్రతి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే ముందు మీకు బ్యాలెన్స్ చెక్ ఇస్తుంటారు. చంద్ర కమ్యూనికేషన్స్ ప్రొడ్యూసర్ మాత్రం మిమ్మల్ని ఒకసారి కలవాలన్నారు. తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని వస్తాను అన్నాడు. 3 రోజుల తర్వాత హఠాత్తుగా వచ్చి ప్రొడ్యూసర్ని కలవాలన్నాడు. అది కాదండి,
నాన్నగారు వాళ్ళ చెల్లెలికి ఒంట్లో బాగుండడం లేదని లెటర్ వస్తే మొన్న రాత్రి తెనాలి వెళ్ళారు. నేనొక్కదాన్నే రావాలి అన్నాను సంశయంగా. ఏం పర్వాలేదులేండి, నేను దిగబెడతా అన్నాడు. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. నా కోసం అతనంతగా కష్టపడుతున్నప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నన్నేమైనా కొరుక్కు తింటాడా? పోనీ అమ్మని తీసుకెళ్దామంటే రకరకాల ప్రశ్నలతో అనుమానాలతో నసుకుతూ గొడవ చేస్తుంది, బుర్ర పాడు చేస్తుంది. నాన్నకెలాగూ ఇష్టమేనాయే. మీరు పక్క వీధిలో ఉన్న టైప్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండండి, నేను వచ్చి బండెక్కుతాను అన్నాను. అతను చిత్రంగా భుజాలు కదిపి నవ్వుతూ వెళ్ళిపోయాడు. నేను పక్కింటి పిన్నిగారితో కబుర్లు చెబుతున్నా మా అమ్మ దగ్గరికెళ్ళి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అని చెప్పి మా అమ్మ వివరాలు అడిగే లోపే వేగంగా బయలుదేరాను. నేను బండెక్కి ఎవరన్నా చూస్తున్నారేమో అని చుట్టుపక్కల చూసి తొందరగా పదండి అన్నాను. ప్రదీప్ బైక్ని ముందు కురికించాడు. ఒక హోటల్ ముందు బైక్ ఆపి, కిరణ్మయి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, పొద్దున్నుంచి ఊరంతా తిరుగుతున్నాను, కాస్త రిఫ్రెష్ అయ్యి వెళ్దాం. జస్ట్ 10 minutes అంతే. పైగా అక్కడికి తీసుకెళ్లాల్సిన అర్జెంట్ ఫైల్ ఒకటి రూమ్లో ఉంది. ఇది మా ఫ్రెండ్ హోటలే, పదండి అన్నాడు. నేను వారించబోయాను. అప్పటికే అతను వేగంగా ముందుకడుగు వేయడంతో అనుసరించక తప్పలేదు. అతను కీస్ తీసుకొని పైకి తీసుకెళ్లి రూమ్ డోర్ తీశాడు. రూమ్లో స్ప్రే చెయ్యబడిన పర్ఫ్యూమ్ ఘాటుగా నాసికాపుటాలకి సోకింది. మీరు అలా కూర్చోండని కుర్చీ చూపించి, నేను ఇప్పుడే స్నానం చేసొస్తాను అన్నట్టు మీకో గుడ్ న్యూస్. మన కథల్ని షూట్ చేయడమే కాకుండా సైమల్టేనియన్గా మరో సీరియల్ కూడా తీయాలనుకుంటున్నారట. మిమ్మల్ని ఒక మంచి థీమ్ తీసుకొని నవల ప్రిపేర్ చేయమన్నారు. సో మీరు అది కూడా ఆలోచించండి. లేదు కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తే అదిగో అక్కడ టీపాయ్ మీద ఉన్న ఆల్బమ్ చూడండి. అందులో నేను బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా వివిధ దేశాలు తిరిగి తీయించుకున్న ఫోటోలున్నాయి అని బాత్రూంలోకి వెళ్ళబోతూ టీవీ ఆన్ చేసి మంత్రంగా వినిపించేట్టు పెట్టాడు. రకరకాల ఇంగ్లీష్ సాంగ్స్ వస్తున్నాయి. సడన్గా అవి కట్ అయి అశ్లీలంగా ఉన్న చిత్రాలు రాసాగాయి. అప్పుడప్పుడు న్యూడ్ సీన్స్ కూడా కనిపించసాగాయి. నా ఒళ్ళంతా ఏసీలో కూడా హీట్ అవ్వసాగింది. నరాల్లో తీయదనం ప్రవహిస్తున్న ఫీలింగ్. టీవీ ఆఫ్ చేద్దామనుకున్నాను. స్విచ్ కనిపించలేదు. అక్కడ నుండి దృష్టి మరల్చుకొని టీపాయ్ వైపు చూశాను. అక్కడ 2 ఆల్బమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి తీశాను. రకరకాల భంగిమల్లో స్త్రీ పురుషుల నగ్న చిత్రాలు ఉన్నాయి. నా ఒంటి నుండి వెచ్చటి ఆవిర్లు వెలువడసాగాయి. కన్నులు అరమోడ్పులవుతున్నాయి. అంతలోనే బాత్రూమ్ తలుపు తెరుచుకుంది. అరే, ఆ ఆల్బమ్ ఎందుకు తీశారు? దాదాపు నా మీద పడి ఆల్బమ్ అందుకున్నాడు. అతను టవల్ మీదున్నాడు. అతని శరీరం నుండి సబ్బు సువాసనలు, ఆచ్ఛాదన లేని విశాలమైన ఛాతిపై నీటి బిందువులతో మెరుస్తూ దట్టంగా ఉన్న వెంట్రుకలు. ఆల్బమ్ లాక్కుంటున్నప్పుడు అతని బలమైన చేయి నా వక్షోజానికి తగిలింది. తాపానికి స్విచ్ వేసి తెర తీసినట్టయింది. ప్రదీప్ నన్ను గట్టిగా కౌగిలించుకొని, మీకెప్పటి నుంచో చెబుదామనుకుంటున్నాను. ఐ లవ్ యూ కిరణ్మయి. మీకెలాగూ మంచి ఫ్యూచర్ ఉంది. నన్ను మీ జీవితంలో భాగస్వామిని చేయరు ప్లీజ్ అంటూ నా పెదాల్ని తన పెదాలతో మూసేశాడు. చేతులతో ఎక్కడెక్కడో తడుముతున్నాడు. ఆ స్పర్శ మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చి ఆ పురుష స్పర్శ ఏవేవో లోకాలకి తీసుకెడుతోంది. ప్రతిఘటించలేని అసహాయత్వం. అక్కడి వాతావరణం నన్నెప్పుడో వివసురాల్ని చేసింది. కొద్ది క్షణాల్లో జరగకూడనిది జరిగిపోయింది. నన్ను తప్పక పెళ్లి చేసుకుంటానని, మా నాన్నతో రేపే వచ్చి మాట్లాడతానని చెప్పి టెలిఫోన్ దగ్గరికెళ్ళి ఏదో నెంబర్ డయల్ చేసి శ్రీకర్ ఉన్నాడా అని అడిగి, అరే నా కోసం ఇప్పటిదాకా ఎదురుచూసి ఇప్పుడే వెళ్ళిపోయాడా అని. సారీ కిరణ్మయి, ఆయన వెళ్ళిపోయారట. టైం అయిపోయింది కదా. ఫోన్లే, రేపు ఎలాగైనా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను, మనం రేపెళ్దాం అన్నాడు. నేనేం మాట్లాడలేదు. నన్ను పక్క వీధిలో దింపి వెళ్ళిపోయాడు. నేను ఇంటికెళ్ళేసరికి మా నాన్న వచ్చి ఉన్నాడు. ఎక్కడికెళ్ళావమ్మా? వెళ్తూ ఎక్కడికెళ్తున్నావో అమ్మకి చెప్పలేదట. అమ్మ తెగ గాబరా పడుతోంది అన్నాడు. శాంతి ఇంటికి వెళ్ళాను నాన్న అని చెప్పి లోపలికెళ్ళిపోయాను. నా మనసంతా వికలమైపోయింది. అలా జరగకుండా ఉంటే బాగుండనిపిస్తోంది. రేపు అతను ముఖం చాటేస్తే కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. మరుసటి రోజు బ్యాంకుకెళ్ళొచ్చిన మా నాన్న, అమ్మ నువ్వేసిన చంద్ర కమ్యూనికేషన్స్ వాళ్ళ చెక్ బౌన్స్ అయ్యిందట
అన్నారు ఆందోళనగా. నేను వెంటనే మా నాన్నని తీసుకొని చంద్ర కమ్యూనికేషన్స్ ఆఫీస్కెళ్ళి అడిగితే ఆ లెటర్ హెడ్ చెక్ వాళ్ళవి కావట. అసలు వాళ్ళకి ప్రదీప్ అనేవాడెవడూ తెలియదట. నన్ను నిలువున నిస్సత్తువ ఆవరించింది. ఆ అబ్బాయి మనల్నెందుకు మోసం చేశాడమ్మా అన్నాడు మా నాన్న విచారంగా. కలల ప్రపంచం చూపించి దారుణమైన మోసం చేశాడు. అసలు విషయం తెలిస్తే ఆయన బ్రతకడు. కడుపులో బడబాగ్నిని దాచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ కన్నీళ్ళెందుకమ్మా? ఇప్పుడేమైందని? ఇవాళ కాకపోతే రేపన్నా నువ్వు అభివృద్ధిలోకొస్తావు అన్నారు నా తల మీద చేతులేసి నిమురుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.